ప్రపంచంలో ఉన్న మూవీస్ అందరికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు రివ్యూ వచ్చేసి 'మోగ్లీ' మూవీ. సందీప్ రాజా డైరెక్టర్. సో, ఇతను తీసిన 'కలర్ ఫోటో' సినిమా చాలా చాలా బాగా నచ్చి నేషనల్ అవార్డ్‌గా విన్ అయింది కదా! 'మోగ్లీ' టైటిల్ రిలీజ్ అయ్యాక 'జయం' సినిమాకి సీక్వెల్ లేదా ప్యాటర్న్ అనుకున్నాం. కాకపోతే ఏంటంటే 'మోగ్లీ' సినిమా మొత్తం డిఫరెంట్‌గా ఉంటది స్టోరీ వైస్‌గా. సో, సినిమా ఏందంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సినిమాలో కనిపించే ప్రతి సీను, ప్రతి ఫ్రేము చాలా చాలా మెచ్యూర్డ్‌గా అనిపించింది. ఎందుకంటే చాలా ఫ్రెష్‌గా ఉంది. ఈ సినిమా ఏందంటే చూడ్డానికి అంటే ఓల్డ్ స్టోరీ ఉన్నా కూడా కొత్త ప్యాటర్న్ తీసుకొచ్చారు. ఆ ఎండింగ్ మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. ఈ సినిమాలో కొన్ని కీ పాయింట్స్ మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఈ సినిమా స్టార్టింగ్‌లో మీరు చూసినంత సేపు చాలా చాలా మంచిగా అనిపిస్తది. ఎందుకంటే మన ఫారెస్ట్ సీక్వెన్స్, అడవిలో అడ్వెంచర్స్ టైప్ ఉంటది సినిమాలల్ల. సో, మనకైతే చాలా మంచిగా అనిపిస్తది. ఆ వచ్చే సాంగ్స్ అయినా, ఆ బీజీఎమ్స్ అయినా చాలా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. ఎందుకంటే మనం ఎప్పుడో సినిమా చూసిన దానికంటే కొంచెం ఫ్రెష్ ఎక్స్‌పోజింగ్ చేయడానికి చాలా చాలా బాగా అనిపిస్తది. ఎందుకంటే స్క్రీన్ ప్లే మాత్రం చాలా చాలా నీట్‌గా ఉంది. నెంబర్ 2, బండి సరోజ్ కుమార్ అసలకి మన 'బీఎస్' కన్నా లేకపోతే సినిమా లేదు. సినిమానే చూడరు ఎవరు. అందులోటేందంటే ఆయన చేసిన పర్ఫార్మెన్స్ అయితే అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు. ఎందుకంటే కొత్త కల్ట్ ఉంటది అన్నది. మొత్తం ఏందంటే ఇగ అన్న కోసం సినిమా చూడాలనిపిస్తది. ఆ సినిమా ఆడింది ఇప్పుడు అన్న కోసం అనిపిస్తది. అట్లుంటది. మనం ట్రైలర్‌లో, టీజర్‌లో చూసినాం కదా! సో, రియల్ లైఫ్‌లో ఎట్లుంటదో ఇల్లు కూడా అందులో ఉంటది. మొత్తం వయలెంట్‌తో నిండిపోద్ది. ఎందుకంటే ఇంటర్వెల్ వరకైతే సినిమానైతే చాలా హోల్డ్‌లో పెట్టారు. సినిమా అయితే చాలా బాగా అనిపిస్తది. ఎందుకంటే మీరంతా అతుక్కుపోతారు సినిమాకి. నెంబర్ 3, ఈ సినిమాలో సాంగ్స్ అయితే చాలా చాలా హైలైట్ ఉంటాయి. బీజీఎమ్స్ అయితే మంచిగుంటాయి. ఆ ప్రేమ కావ్యాలు, ఆ ఎక్స్‌పోజన్స్, సో, లవ్ సీన్స్ అయితే చాలా చాలా బాగా అనిపిస్తాయి. ఎందుకంటే రొమాన్స్ వైస్‌గా చూసుకుంటే చాలా మెచ్యూర్‌గా చేశారు. నెంబర్ 4, ఈ సినిమాలో కనిపించే ప్రతి సీన్ వెనకాల మన సందీప్ రాజ్ కష్టం ఉంది. ఎందుకంటే ఈ సినిమాని చూస్తే మరో 'జయం' కాకుండా మరో 'కలర్ ఫోటో' కాకుండా అంత మంచిగా తీశారు. ఎందుకంటే ఈ సినిమాలో అయితే మీరు చూసినట్టయితే లవ్ సీన్స్ చాలా చాలా మెచ్యూర్డ్‌గా ఉంటాయని చెప్పాను కదా! సో, ట్రాక్ కూడా చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఫైనల్‌గా 'రోషన్ కనకల' అతను మొదటి సినిమాతోనే చాలా మెచ్యూర్డ్‌గా చేశారు. చాలా పెర్ఫార్మ్ చేశారు. ఎందుకంటే ఈ సినిమా చాలా ప్లస్ అతనికి. సో, అందరికంటే చాలా విభిన్నంగా చేశారు. ఈ సినిమా తన లైఫ్‌లో గుర్తుండిపోతుంది. మోర్ లవ్ స్టోరీ ఏంటంటే ప్రతి సినిమా 'జేమ్స్' సినిమా కాలేదు. అలాగే ప్రతి సినిమా 'మోగ్లీ' కాలేదు. మూవీ చూసాక నేను ఇచ్చే మార్క్స్ 100కి 75. సో, సినిమా చాలా బాగుంది, చూడండి.